హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఇలాంటి చిన్న చిన్న ముక్కల క్లాత్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క దాంట్లో రెండు తీసుకున్నాను. మొత్తం 8 ముక్కలు తీసుకున్నాను అనమాట. అన్నీ సమాన భాగాలుగా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. అన్ని పీసులు కూడా సేమ్ సైజు ఉండాలి. వాటిని ఇలా కుట్టు వేసేసుకొని రివర్స్లో తిప్పుకుంటే మనకి ఇలాంటి షేప్ వస్తుంది. తర్వాత ఒకదాన్ని తీసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా సగానికి మలుచుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎంత పెద్ద సైజు కావాలనుకుంటే అంత పెద్ద సైజు క్లాత్ని తీసుకోవాలి. చూసారు కదా, ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటూ ఇలా వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత పిన్స్ పెట్టేసుకొని కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. మనం మార్కింగ్ ఎక్కడి వరకు అయితే చేసుకున్నామో అక్కడి వరకు మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. అంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అంతవరకు మాత్రమే వెనకాల వైపున కుట్టు వేసుకోవాలన్నమాట. 4 వైపులా కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి, వాటిని పడేయలేం కదా. అలాంటప్పుడు ఇలా మల్టీ కలర్లో బాస్కెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చండి. మీరు 4 కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కలర్స్ తీసుకున్నాను. చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి చిన్న సైజ్ బాస్కెట్ అనేది వచ్చింది. ఈ బాస్కెట్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 2. చిరిగిపోయిన బియ్యం బస్తాను తీసుకున్నానండి. చూసారు కదా, రెండు వైపులా కూడా ఎలా చిరిగిపోయిందో. కానీ మనం దీన్ని చాలా యూస్ఫుల్గా రెడీ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో కొంటే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మనం ఇలా చినిగిపోయిన వాటితో కానీ ఇలాంటి బస్తాలతో కానీ చేసుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డబ్బులు కూడా మిగిల్చుకోవచ్చు, మన ఇల్లు కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక చిన్న పీస్ని తీసుకున్నాను. చూసారు కదా, సైజ్ అనేది మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ పై వైపున అంచుకి నేను చిన్న క్లాత్ ముక్కను తీసుకొని పైపింగ్ లాగా వేసుకుంటున్నాను. లోపలికి ఇలా మలుచుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. మీరు చేత్తో కుట్టుకున్నా కూడా బాగుంటుంది. మిషన్ లేకపోతే చేత్తో కూడా కుట్టుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా కుట్టు వేసేసుకున్నాను నేను. తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, ఒకసారి సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకున్నాను. కదలకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది కదా మనం కుట్టు వేసుకున్నప్పుడు. తర్వాత 2 ఇంచుల సైజు పొడవు వెడల్పు లాగా తీసుకున్నానండి నేను. ఇలా కట్ చేసుకున్నాను. రెండు వైపులా కూడా 2 ఇంచులు వచ్చేలాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. కుట్టడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ పెట్టుకున్నాను. సేమ్ అలాగే ఇక్కడ సైడ్ కూడా ఓపెన్ చేసుకొని ఇలా ఒక దగ్గర కనుక్కొని పిన్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం పై భాగంలో ఉన్నదాన్ని కుట్టుకోవాలన్నమాట. పిన్స్ తీసేసి పై భాగంలో ఉన్నదాన్ని కుట్టుకున్న తర్వాత కింది భాగంలో ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టుకున్నాను నేను. రివర్స్లో తీసేసుకున్నానండి. మీరు కావాలంటే ఏదైనా క్లాత్ని అటాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇలా సింపుల్గా నీట్గా అనిపించింది అనమాట. ఓన్లీ బస్తాను మాత్రమే తీసుకున్నాను నేను. ఇలా రివర్స్లో తీసుకుంటే మనకి చిన్న సైజులో స్టోరేజ్ కంటైనర్ లాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి బస్తా క్వాలిటీ అనేది బాగుంటుంది కదా, స్టాండర్డ్గా ఉంటుంది. లోపల వైపున చిన్న కార్డ్బోర్డ్ని కానీ అట్టముక్కను కానీ పెట్టుకున్నట్లయితే కదలకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఇవి మనకు ఆన్లైన్లో కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మన ఇంట్లో ఏవైనా వస్తువులు ఉన్న పిల్లల బట్టలు కానీ బొమ్మలు కానీ ఏవైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటివి మన ఇంట్లో ఉన్నా కూడా ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3. మన ఇంట్లో ఇలాంటి పేపర్ బ్యాగ్స్ చాలా ఉంటాయి కదండి. వాటిని ఎక్కడైనా యూజ్ చేయాలన్నా కూడా ఎక్కడ చిరిగిపోతాయో అని భయం వేస్తుంటుంది కదా. అలా కాకుండా ఇంట్లోకి వాడుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాంగిల్ సైజ్ అంతా తీసుకొని ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను. మనం కట్ చేసుకున్న దాని దగ్గర గ్లూ అంటించుకొని బ్యాంగిల్ని అంటించుకోవాలన్నమాట. డ్రై అయిన తర్వాత వాడుకోవచ్చు మనం. ఈ బ్యాగ్ని మనం కిచెన్లో ఎక్కడైనా తగిలించుకొని అందులో కవర్స్ కానీ ఏవైనా పెట్టుకున్నా కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పేపర్ బ్యాగ్ అంటే చినిగిపోతుందేమో అనుకుంటారు కదా. బ్యాంగిల్ని అంటించుకోవడం వల్ల అంచులు అనేది చిరగకుండా చాలా నీట్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా చిరగదన్నమాట. ఎంత పెద్ద కవర్స్ అయినా పెట్టుకోవచ్చు అందులో. చూడండి, ఎంత పెద్ద కవర్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడో అక్కడ స్టోర్ చేయకుండా ఇలాంటి బ్యాగ్లో పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు కవర్స్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.